సైకాలజీ సైకాలజీలోని ప్రధాన అంశాలు: విభాగాలు, అధ్యయన అంశాలు. సామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం జీవుల యొక్క ప్రవర్తన సంబంధించిన సాధారణ నియమాలను, సూత్రాలను, సిద్ధాంతాలను అధ్యయనం చేస్తుంది. అనువంశికతను, పరిసరాలు, శృతి, విస్మృతి, అభ్యసన పద్ధతులు, ఆలోచన, ఊహ, ప్రజ్ఞ, మూర్తిమత్వం మొదలైన అంశాలను వ్యక్తి ప్రవర్తన మీద ఎంతవరకు ప్రభావితం చేస్తాయో అధ్యయనం చేస్తుంది. సామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం, అపసామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం. ఈ అధ్యయనంలో వచ్చేసి మానవుల అపసామాన్య ప్రవర్తన, మానసిక రుగ్మతులు, వాటికి గల కారణాలు నివారణోపాయాలను అధ్యయనం చేస్తుంది. హిస్టీరియా, ఫోబియా, సైకోసిస్, మందబుద్ధి, విపరీత మనస్తత్వం, అపసవ్య లైంగిక ప్రవర్తన మొదలైన అసాధారణ ప్రవర్తనలకు గల కారణాలను, వాటి స్వభావములను, వాటి నివారించడానికి తీసుకోవలసిన చర్యలను గురించి ఈ శాస్త్రం అధ్యయనం చేయడం జరుగుతుంది. అపసామాన్య మనోవిజ్ఞాన శాస్త్రంలో రుగ్మతులు, మానసిక రుగ్మతుల గురించి కానీ, వాటి యొక్క మూడవది జంతు మనోవిజ్ఞాన శాస్త్రం. జంతు మనోవిజ్ఞాన శాస్త్ర ఈ అధ్యయనంలో ఈ విభాగంలో జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేస్తుంది. జంతువుల పైన కలిగే ప్రయోగ ఫలితాలను, వాటి వల్ల తెలిసిన నియమాలను, సూత్రాలను మానవ ప్రవర్తనలను అన్వయించి అధ్యయనాలను చేపడుతుంది. నాలుగవది సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం. వ్యక్తి సంఘజీవి కావడంతో సంఘములో వ్యక్తి ఇతరులతో ప్రవర్తించే తీరు, అందుకు గల కారణములను, వ్యక్తులను, సాంఘిక అభిరుచులను, వైఖరులను, అభిప్రాయాలను ఈ విభాగంలో అధ్యయనం చేస్తుంది. మానవ ప్రవర్తనను, సామాజిక వ్యవస్థలకు మధ్య గల సంబంధాన్ని ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుంది. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడం, వైఖరులను మాపనం చేయడం, పాక్షిక రూపుమాపడం, గుంపు మూకలకి ప్రవర్తనను మొదలైన విషయాలను సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేస్తుంది. ఐదవది ప్రయోగ మనోవిజ్ఞానం. మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలో పలు ప్రయోగ ఫలితాలను, మానవ ప్రవృత్తులు, ప్రవర్తనాంశాలను, అనుభవాలను శాస్త్రీయ పద్ధతులలో ప్రయోగాత్మకంగా నిరూపించే విభాగమే ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం. ఇది శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి ప్రయోగాత్మకంగా మానవ, జంతు ప్రవర్తనను అధ్యయనం చేస్తుంది. అవధానం, ప్రత్యక్షం, జ్ఞానేంద్రియాలకు సంబంధించి అనేక ప్రయోగాలను నిర్వహించడం జరుగుతుంది.
ఆరోది వికాసాత్మక మనోవిజ్ఞానం. జైగోట్ జైగోట్ దశ నుండి చనిపోయే వరకు గల వ్యక్తి జీవితంలోని కాలాన్ని వివిధ దశలుగా విభజించి ఒక్కొక్క దశలను జరిగే పెరుగుదల వికాసాలను ప్రవర్తన అంశాలను అధ్యయనం చేయడసే మనోవిజ్ఞాన విభాగమే వికాసాత్మక మనోవిజ్ఞానము. ఇందులో బాలల మనోవిజ్ఞానానికి, కౌమార మనోవిజ్ఞానాన్ని, వృద్ధాప్య మనోవిజ్ఞానాన్ని ఉపవిభాగాలుగా ఉన్నాయి. 7. శరీర ధర్మం మనోవిజ్ఞాన శాస్త్రం. శరీర భాగాలను, ప్రక్రియలను, ప్రవర్తనల మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకునే శాస్త్రాన్ని శరీర ధర్మ మనోవిజ్ఞాన శాస్త్రం అంటారు. నాడీ వ్యవస్థ, గ్రంథులు మొదలగునవి ప్రవర్తన మీద మార్పు చూపు ప్రభావమును వివరిస్తాయి. కొకైన్ మరిజువానా లాంటి డ్రగ్స్ వ్యక్తి శారీరక, మానసిక సమైక్యతకు ఏ విధంగా ఇబ్బంది కలిగిస్తాయో ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుంది. బాలల మనోవిజ్ఞాన శాస్త్రం. తల్లి గర్భము దాల్చిన దగ్గర నుంచి శిశువు జన్మించిన యుక్త వయస్సు వచ్చే వరకు వివిధ దశలలో జరిగే పిల్లల వికాసాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రమే బాలల మనోవిజ్ఞాన శాస్త్రం. పిల్లల ప్రతిస్పందనలు, ఆలోచనలు, ప్రజ్ఞ, ఉద్వేగం, మూర్తిమత్వం, అభిరుచులను మొదలైన అంశాలను గురించి ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుంది. 9. అతీత మనోవిజ్ఞాన శాస్త్రం, పారాసైకాలజీ అంటారు. అతీత మనోవిజ్ఞాన శాస్త్రాన్ని పారాసైకాలజీ. టెలిపతి, పునర్జన్మ లాంటి అతీత శక్తులను గురించి శాస్త్రబద్ధంగా వివరించేదే అతీత మనోవిజ్ఞాన శాస్త్రం. దీన్నే పారాసైకాలజీ అంటారు.